నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. సో ఈరోజు ఫస్ట్ సెమ్ సెకండ్ ఎగ్జామ్ అయిపోయింది, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. నేను అసలు ఏం చదువుతానో మీకు ఇప్పటిదాకా చెప్పలే. ఐ స్టడీ బీ ఫార్మసీ ఇన్ వైపర్ బీవీఆర్ ఐటీ నర్సాపూర్ వాళ్ళు. సో హే అందరికీ. ఇప్పుడే కాదు, జిమ్కి అని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి హ్యాడ్ మై డిన్నర్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఎ రా టాక్ వీడియోలో. మీకు యాక్చువల్లీ మాకు సెమ్ జరుగుతుంది కాలేజ్లో, అండ్ నార్మల్గా వేరే ఇంజనీరింగ్ వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ దేర్ సెకండ్ సెమిస్టర్ మిడ్స్. సో నార్మల్ ఇన్ జనరల్ స్టూడెంట్స్ వెన్ ఎవర్ దే స్టడీ, ఓవర్ థింకింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. లైక్ ఎవ్రీ వన్ ఫేస్ ఇట్, దెర్ ఈస్ నో వన్ లైక్ దే డోంట్ ఫేస్ ఇట్. సో I have this kind of a solution to control your overthinking while you're studying. నాకు ఇది నా ఫ్రెండ్ చెప్పిండు, రామ్ చరణ్, ఇంటర్మీడియట్లో. హౌ ఇట్ వర్క్స్ ఈజ్, ఫస్ట్ థింగ్, నీ ఫోన్ అనేది వేరే రూమ్లో ఉంటుంది, నువ్వు ఒక రూమ్లో ఉంటావు. ద ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఈజ్ గాన్. ఫోన్ చదివేటప్పుడు ఫోన్ పక్కన ఉంటే మనం ఫోన్ ఖచ్చితంగా వాడతాం. That's the bitter truth. We have to accept it. And second thing, book open చేస్తాం, చదవాలనుకుంటాం. మోటివేషన్లో ఒక 2 to 3 4 పాయింట్స్ చదువుతాం. The motivation is gone and we'll start thinking, overthinking. We'll start doing overthinking. So ఇక్కడ the solution applies. Like solution ఏంటంటే, నువ్వు చదివేటప్పుడు ఎప్పుడైతే యూ విల్ గెట్ అండ్ ఓవర్ థింకింగ్, నువ్వు ఏదైతే టాపిక్ ఓవర్ థింక్ చేస్తున్నావో, టేక్ ఏ బుక్ తీసుకో, ఒక బ్లాంక్ పేపర్లో నువ్వు ఏం ఓవర్ థింక్ చేస్తున్నారో అది రాసి, నౌ క్లోజ్ ది బుక్, అగైన్ బ్యాక్ టు ది టాపిక్. అండ్ నువ్వు చదవడం గిట కీప్ ఇట్ యాజ్ అన్ రివార్డ్. నువ్వు చదివితే యాజ్ ఎ రివార్డ్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ అనే మైండ్ సెట్లో చదువు.
లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే టాపిక్ ఏ నుంచి టాపిక్ బి నేను కంప్లీట్ చేస్తే రివార్డ్ కింద నేను 10 minutes బ్రేక్ తీసుకుంటాను. దెన్ ఆటోమేటికల్లీ నీ బ్రెయిన్ అనేది ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ టు హ్యావ్ దట్ రివార్డ్. సో వెన్ యూ రైట్ ది ప్రాబ్లమ్, అంటే ఏదైతే థింగ్ నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావో అది నువ్వు బుక్లో రాసినప్పుడు వెన్ యూ క్లోజ్ ద బుక్, ద థింగ్ విచ్ యు ఆర్ ఓవర్ థింకింగ్ విల్ బి స్టాప్ and you again the concentration back to what you are reading, and once you complete that A to B అనేది కంప్లీట్ అయినప్పుడు దెన్ నువ్వు బ్రేక్ తీసుకుంటావు కదా. సో అప్పుడు బ్రేక్లో స్టార్ట్ సీయింగ్ నువ్వు ఏ టాపిక్స్ ఓవర్ థింక్ చేసినావు, ఇప్పుడు ఆలోచించాలా వద్దా అనేటివి చూడు. నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా యూ విల్ ఫీల్ అసలు లైట్ ఇది ఎందుకు ఓవర్ థింక్ చేసినా, యూ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ దోస్ టాపిక్స్. అండ్ అగైన్ నువ్వు బ్రేక్ తీసుకున్నప్పుడు గిట అనదర్ ప్రాబ్లమ్ విల్ బి దేర్. బ్రేక్ తీసుకుంటే ఫోన్ వాడదాం, ఆబ్వియస్లీ ఫోన్ వాడుకుంటూ ద టైమ్ విల్ బి డిలేడ్. 10 minutes బ్రేక్ కాస్త 15 minutes అవుతుంది. ఓకే, యూ విల్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్, తర్వాత 5 minutes అవుతుంది. ఆఫ్టర్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఎట్ అ పాయింట్ యూ విల్ ఫీల్ గిల్టీ ఆఫ్ యువర్ సెల్ఫ్. So again you will go back to your table and start reading topic C to D. So this is how you're gonna complete the subject you want to study. So e thing anedi the whole thing worked for me. And recently my friend called me and asked, "Are itla overthinking aitund chadavaniki aitile ante," I gave her this process. She have done it. Next day వచ్చి she told me, నువ్వు ఏదైతే చెప్పినా ఇట్ వర్క్ సూపర్. అండ్ ఆ ఎగ్జామ్ గిట తను చాలా బాగా రాసింది. సో మీరు గిట ఎప్పుడైతే ట్రై చేస్తారో మీరు నెక్స్ట్ టైం వెన్ యూ స్టడీ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఆర్ ఎప్పుడైతే మీ రిగ్రెట్ అయ్యి హిట్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తారో ఇట్స్ నో ఇష్యూ. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో జస్ట్ కమ్ బ్యాక్ టు ది వీడియో, రైట్ యువర్ రెస్పాన్స్, వాట్ యూ ఫెల్ట్, డస్ ఇట్ వర్క్డ్ టు యూ ఆర్ నాట్. మళ్ళీ అందులో గిట మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే జస్ట్ కమెంట్ చేయండి, విల్ ఆల్ టాక్ అబౌట్ దోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో గిట ఐ వాంట్ టాక్ అనదర్ రా టాక్ సెషన్ లైక్ దిస్, అండ్ ఐ హ్యావ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అ పవర్ఫుల్ టాపిక్ which will change each and every one. And we'll చెప్పేది వినడం ఏంటంటే ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ నో ఇష్యూ. బట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నేను చేసేది వర్కౌట్ అవుతుంది అని క్వశ్చన్ చేసుకోండి, చెయ్యండి. చేసినప్పుడు మీ రెస్పాన్స్ ఫీల్ అనేది కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.